బీరకాయతో ఇలా ఎగ్ కర్రీ చేశారా ఎప్పుడైనా? ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే రెసిపీ ఇది. ఇది మా అమ్మ రెసిపీ అండి. సింపుల్గా చేసుకునే స్పెషల్ కాంబినేషన్. బీరకాయ న్యాచురల్ ఫ్లేవర్ని మెయింటైన్ చేస్తూ ఎగ్స్తో పర్ఫెక్ట్ టేస్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు రెసిపీని చూసేద్దామా? ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఆనియన్ ముక్కలను వేసి వేయించాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని వేసానండి. ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మరి అదే ఫ్లేవర్ ఉండిపోతుంది. అది మంచిగా ఆయిల్లో వేగాలి. ఇప్పుడు బీరకాయని మనం పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసాను. వేసి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. బీరకాయ ముక్కలు మగ్గడానికి మనకు 5 to 8 minutes పడుతుంది. లిడ్ క్లోజ్ చేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి పొడి 1 స్పూను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని తీసుకొని మనము బాగా వేగిన బీరకాయ ముక్కలలో వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ ఎలాంటి కారం పొడి యూస్ చేయటం లేదు. ఇక్కడ మీ స్పైసీకి తగినట్టుగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం తక్కువనే వేశాను. ఇప్పుడు ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత మంచిగా కలుపుకోవాలి అండి. కలుపుకున్న తర్వాత నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి అన్నీ ఒకసారి ఇప్పుడు నేను బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని బీరకాయ ముక్కలలో వేస్తున్నానండి. వేశాక మనము దాన్ని మిక్స్ చేయకూడదు. మిక్స్ చేయకుండా లిడ్ క్లోజ్ చేసి మనము అలాగే పెట్టాలి. ఒక 5 minutes పడుతుందండి మనకు ఉడకడానికి. కాబట్టి మధ్యలో లైట్గా మిక్స్ చేసుకునేలాగా చూసుకోవాలి. నేను ఇక్కడ చూపించాను కదా ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది. అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టి ఇక్కడ మనం ముందుగా మిక్స్ చేస్తే ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది. బీరకాయ ఫ్లేవర్ రాదు అండి. అందుకని మనము ఎక్కువగా అంతేనండి, మన బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లో అందరూ ఇష్టపడే విధంగా ప్రిపేర్ చేస్తాను. నా స్పెషల్ బీరకాయ ఎగ్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి యూనిక్ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం రెట్రో వైబ్స్ డైరీ బై తేజస్విని ఫాలో అవ్వండి.